ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే విధంగా అయితే మన చిరంజీవి గారి లైనప్ అయితే ఉందన్నమాట. సో దాని మీద అయితే ఒక కన్నేసేద్దాం. ఈ లైనప్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏందిరా ఈ లైనప్ ఖచ్చితంగా కూడా వేరే లెవెల్‌లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే విధంగా అయితే మన చిరంజీవి గారి లైనప్స్ అయితే ఉన్నాయి అనే విధంగా అయితే ప్రతి ఒక్కరు అనుకుంటారన్నమాట. సో ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. మీకైతే ఖచ్చితంగా కూడా నచ్చుతుందన్నమాట. సో మొదట మాట్లాడుకున్నట్లయితే మన బింబిసార పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ మన వశిష్ఠతోనైతే మన విశ్వాంబర మూవీ అయితే రాబోతుందన్నమాట. దీనికి సంబంధించిన ఆల్రెడీ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా కొద్దిగా అంటే షూట్ కి సంబంధించిన చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా తొందరలోనే కంప్లీట్ అవుతాయని మూవీ టీం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ మూవీ సమ్మర్ లో వస్తుంది అని అధికార ప్రకటన చేసినప్పటికీ ఈ మూవీ వస్తుందా రాదా అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. సో తర్వాత చూసుకున్నట్లయితే ఈ విశ్వాంబర అయిపోయిన తర్వాత ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ తోనైతే మన చిరంజీవి గారు అయితే లైనప్ కట్టారనమాట. సో అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే మన శ్రీకాంత్ అందరికీ తెలిసింది కదా, దసరా లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న ఫస్ట్ టైం నేచురల్ స్టార్ నాని గారు 100 కోట్ల మార్క్ అందుకున్న మూవీ దసరా మూవీ అనమాట. సో అలాంటి డైరెక్టర్ మన చిరంజీవి గారితో మూవీ ఉండబోతున్నట్ట. అది కూడా మన నాని గారే ప్రొడ్యూస్ చేస్తున్నారంట ఆ మూవీకి. సో ఇదైతే చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. నిజంగా అంటే ఈ మూవీకి సంబంధించిన అధికార ప్రకటన కూడా జరిగిపోయిందనమాట. అది ఒక హ్యాండ్ ఇలా కిందకి పెట్టినట్టు కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. దీనికి సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ తొందరలోనే ఇచ్చేస్తారు మన ముందుకి. షూట్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ ముందు చెప్పాను కదా, ఈ విశ్వాంబర మూవీ రిలీజ్ అయితే అప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఆల్రెడీ మూవీ ఉంటుందని అధికార ప్రకటన చేసినప్పటికీ తొందరలోనే మనకు ఇంకో అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన అనిల్ రావుపూడి గారు చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్నాంతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఇప్పుడు అలాంటి డైరెక్టర్ తోని మళ్ళీ ఇంకొక మూవీ అంటే ఇప్పుడు చెప్పారు కదా, నేను అంటే అనిల్ రావుపూడి గారు ఈ విధంగా చెప్పారంట, సంక్రాంతికి వస్తున్నాం మూవీ కంటే ఈ మూవీ రెట్టింపుగా నవ్వించేలా ఉంటుంది అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారంట. అంటే మన అనిల్ రావుపూడి గారు చూసుకున్నట్లయితే ఒక సీనియర్ హీరో అంటేనే అందులో కామెడీ పండించడానికి చూస్తారనమాట. సో గతంలో చూసాం మన భగవత్ కేసరిలోనైతే మన బాలకృష్ణ గారికి అంత వైలెన్స్ డైలాగ్స్ ఇవ్వనప్పటికీ అంటే సెకండ్ హాఫ్ లో ఉంటది అనుకోండి, ఫస్ట్ హాఫ్ లో మాక్సిమం చూసుకున్నట్లయితే కామెడీ పండింది కదా. సో అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మంచిగా కామెడీ పండేలా నేను చేస్తాను, వేరే లెవెల్లో ఉంటుంది, ఒక్కొక్కటి సీట్ లో పడి నవ్వేసుకునేలా నేను చేస్తాను అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే మన ఎవరు సందీప్ రెడ్డి వంగ. సో సందీప్ రెడ్డి వంగ కూడా తొందరలోనే అంటే ఈ లైనప్ లోనే సందీప్ రెడ్డి వంగ గారు కూడా చేరుతారా అంటే చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా కూడా చేరుతారనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా తొందరలోనే మన ముందుకు వస్తే మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇదే ఇప్పుడు చెప్పిన ఫార్ములా కానీ అలా ఇప్పుడు చెప్పిన లైనప్ కానీ ఇదే ఖచ్చితంగా వర్కౌట్ అయినట్లయితే ఖచ్చితంగా కూడా బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తారు అనడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట.